ప్రభునామమునకు ఘనత కలుగును గాక. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకుంటున్నాము. మరి ఆ మధ్య ఆమోసుతో ఇట్లా నేను దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అచ్చటినే బెత్తం సంపాదించుకొనుము, అచ్చటినే నీ వార్త ప్రకటించము అని మరి ఇశ్రాయేలీలకు యాజకుడైనటువంటి అమధ్య ప్రవక్త అయినటువంటి ఆమోసుకు హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు అనగా ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యరొబాముకి వారికి ఇచ్చినటువంటి హెచ్చరిక. యరొబాము విగ్రహారాధన చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఇశ్రాయేల్ని మార్గం తప్పిస్తూ వారందరూ కూడా దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఆమోసుని పంపించి హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరించాడంటే, ఇశ్రాయేలీలు నిశ్చయంగా చెరలోనికి పోతారు, యరొబాము ఖడ్గం చేత చంపబడతారు అని దేవుడు హెచ్చరించినప్పుడు వాళ్ళకు నచ్చలేదు. మరి అందుకని అమధ్య అంటున్నాడు, నీ ప్రవచనం ఇక్కడ వద్దయ్యా, నువ్వు వెళ్ళి మరి యూదా దేశంలోకి వెళ్ళి అక్కడ ప్రవచించు. ఇది బేతేలు రాజు యొక్క రాజధాన భవని, ఇక్కడ నువ్వు ఎంత మాత్రం ఎలాంటి ప్రవచనం చెప్పడానికి వీలు లేదన్నప్పుడు ఆమోస్ అంటున్నాడు, నన్నేం చేయమంటారు, దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను. నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యుని కూడా కాను, నేను పశుల కాపరిని, మేడిపండు ఏరుకుని వాడను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పశుల కాపరిని, మేడిపండు ఏరుకుని వాడను, నేను ప్రవక్తను కాను అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అయితే దేవుడైన యెహోవా నన్ను ఏమన్నాడు, వెళ్ళి నువ్వు ఇశ్రాయేలీలకి ఈ మాట ప్రకటించుము, పిలిచి నువ్వు పోయి నా జనులకు ఇశ్రాయేల్ వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చెను. యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలీలను గూర్చి ప్రవచించకూడదనియు ఇస్సాకు సంతతిని గూర్చి మాట జారవేయకూడదనియు నువ్వు ఆజ్ఞాపించుచున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు, అవశ్యముగా ఇశ్రాయేలీలు తమ దేశమును విడిచి చెరగొనిపోబడుదురు అని దేవుని యొక్క వాక్కు ఆమోసు ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు హెచ్చరిక ఇస్తాడు. మనకు ఎవరి ద్వారానే హెచ్చరిక ఇచ్చినప్పుడు మనం వారి మీద కోపపడటం కాదు, వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు నాకు ఎందుకు వచ్చింది ఈ మాట, దేవుడు ఎందుకు నాతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని తెలుసుకొని దేవుని చిత్తానికి దేవుని వాక్కుకు లోబడి జీవించడం మనం నేర్చుకోవాలి. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి హెచ్చరిక. కాబట్టి ఎవరు కూడా ఎప్పుడైనా దేవుని చేత హెచ్చరిక చేయబడినప్పుడు మీరు విసుక్కోవద్దు, కోపపడద్దు, దేవునికి వ్యతిరేకంగా జీవించొద్దు. దేవుడు సహాయం చేస్తాడు. దేవుని చిత్తానుసారంగా జీవిస్తే దేవుని రాజ్యానికి వెళ్ళేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. మీరు మా దేవుడై ఉన్నందుకు స్తోత్రం, మా ప్రభు అయినందుకు స్తోత్రం, మా రాజు అయినందుకు స్తోత్రము. మీరు మమ్మల్ని హెచ్చరించినప్పుడు, మాకు బుద్ధి చెప్పినప్పుడు మేము విని మేము జ్ఞానం తెచ్చుకొని నీకు ఇష్టమైన జీవితం జీవించటకు మాకు నేర్పించమని, కరుణించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.